వారాంతాలలో వేదాంతాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఈ మధ్య బాగా 2-3 రోజుల నుంచి అన్ని టీవీల్లోనూ పేపర్లో కూడా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి జనసేన పార్టీలోకి వెళ్ళిపోతున్నాను కొన్ని పార్టీలు, తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోతున్న కొన్ని పార్టీలు, ఎవరికి తోచిన విధంగా వాళ్ళు మాట్లాడటం ఇది చాలా అన్యాయం అని నేను మాట్లాడుతున్నాను. ఎందుచేతంటే ఎవరిని దిస్ ఈజ్ నథింగ్ బట్ క్యారెక్టర్ అసాసినేషన్ దోస్ హూ ఆర్ ఇన్ పాలిటిక్స్. రాజకీయాల్లో ఉన్న వారికి క్యారెక్టర్ అసాసినేట్ చేయటం ఇది ధర్మం కాదు, పత్రికల ధర్మం కాదు. నేను చాలాసార్లు చెప్పాను, నేను రాజకీయంగా పైకి ఎదగడానికి ఒక కల్పవృక్షంలాగా నాకు నీడనిచ్చిన వారు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు అని. రాజశేఖర రెడ్డి గారు మరణానంతరం దురదృష్టవశాత్తు ఆయన మధ్య లేకపోయిన తర్వాత నుంచి కూడా నేను వారి కుటుంబాన్ని విడిచిపెట్టలేదు. నాకేమీ జగన్మోహన్ రెడ్డి గారు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. అయితే నేనేంటి పార్లమెంట్ మెట్లు ఎక్కడం ఏంటి కల్లో కూడా నేను ఎప్పుడూ ఊహించలేదు. మరి అటువంటి వారిని ఎందుకు నేను విడిచిపెడతాను, ఎందుకు నేను వారికి ద్రోహం చేస్తాను, ప్రయత్నం చేస్తాను, ఎందుకు నన్ను మీరు ప్రేరేపిస్తూ ఉన్నారు? ఇది పత్రికలకు ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. నేను సాక్షి పత్రికలో ఒక మంచి శీర్షికతో కూడా వచ్చింది ఈ మధ్య. నేను ఆర్థికంగా పేదవాడినే, కానీ విధేయతలో మాత్రం నేను శ్రీమంతుడిని అని ఇచ్చాను. అది ఇచ్చిన తర్వాత కూడా ఇంకా నా మీద రాయటం ఏమాత్రం కూడా న్యాయసమ్మతం కాదు. ఇది చాలా క్రుషియల్ టైం, నేను కాదన్నాను. నేను సరే ఎవరో కొంతమంది వెళ్ళిపోతున్నారు కదా అని చేత మేము రాస్తున్నామని చెప్పొచ్చు మీరు ఎవరైనా, కానీ వెళ్ళిపోయే వారికి కూడా మేము పదవులకు రిజైన్ చేసి వెళ్ళిపోతున్నాం కదా అని వారు అనొచ్చు. కానీ వారికి నేను చెప్పేది ఏంటంటే, మీరు వెళ్ళిపోతే మరలా ఎన్నిక జరిగితే ఆ స్థానానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం లేదు. ఇప్పుడు నిజంగా అది గెలవడానికి అవకాశం ఉన్నప్పుడు మీరు వెళ్ళిపోయినా దానికి కొంచెం అర్థం ఉంది. ఇప్పుడు గెలిచే అవకాశం లేనప్పుడు అసలు వెళ్ళటం అనేది అసలు కరెక్టే కాదు. అంచేత దయచేసి వారికి అటువంటి ఆలోచన ఉన్న వారు ఎవరికైనా వారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మనల్ని ఒకరు నమ్మినప్పుడు మధ్యలో విడిచిపెట్టేసి మనం రావడం అనేది చాలా దురదృష్టకర పరిణామం, చాలా అన్యాయం కూడా. ఒక మాటలో మాట్లాడాలంటే అంతకంటే ఘోరమైనటువంటి అన్యాయం మరొకటి ఉండదు. ఇంకా గట్టి మాట మాట్లాడాలంటే అది తీవ్రమైనటువంటి వెనుపోటు లాంటిది. నేనైతే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి అటువంటి వెనుపోట్లు చేయదలుచుకోలేదు. నేను ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే నేను రాజకీయాల్లో ఉన్నంతకాలం కొనసాగుతాను. ఎటువంటి ఎవరు ఏమి చెప్పినా నేను మారిపోయి ఇటుపోయి మనస్తత్వం కాదు, నాది అలవాటు ఉండట్లేదు. నేను సామాన్యుడి నుంచి ఇవాళ పార్లమెంటు భవనం వరకు వెళ్ళగలిగానంటే దానికి 2 కారణాలు. ఒకటి ఆనెస్టీ, అందుకంటే మించిన లాయల్టీ. ఈ 2 ప్రధానమైన లక్షణాలు రాజకీయాల్లో ఎవరు అభివృద్ధిలో చెందాలన్నారు. నేను ఇవాళ రాజకీయాల్లో చాలామంది యువత వస్తూ ఉన్నారు, వారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. లాయల్టీకి ఆనెస్టీకి ఎవరైతే ప్రాధాన్యత ఇచ్చారో వారు మీ తల్లిదండ్రులు ఊహించినంత ఎత్తి ఎదుగుతారు. నేను అడగడానికి కారణం అది. అంచేతే నేను ఇవాళ ఎక్కడికి వెళ్ళినా, ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కడికి వెళ్ళినా మరి మంచి మర్యాద ఎవరు ఎందుకు ఇస్తారంటే ఆ రకమైనటువంటి క్యారెక్టర్ ఉంది కాబట్టి. అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా చాలామంది చెప్తూ ఉంటారు, ఎప్పుడైనా కనపడినప్పుడు నిజంగా మెచ్చుకోవాలి, నిన్ను ఎప్పుడు కూడా పార్టీ గురించి బయటపడతానని ఒక మాట అంటలేదు అని. ఎందుకన్నారండి, నాకేమైనా అన్యాయం చేయలేదు పార్టీ, నేను ఖచ్చితంగా పార్టీలోనే ఉంటాను. ఒకప్పుడు వస్తుంది, ఒకప్పుడు పడుతుంది. రాజకీయాల్లో గెలిపోవటంలోనే అత్యంత సహజం. ఇందిరాగాంధీ గారు ఓడిపోయారు, మరలా తిరిగి రియాక్ట్ అవ్వలేదా? ఎన్టీ రామారావు గారు ఓటమి చెందారు,
మరలా తిరిగి ముఖ్యమంత్రి అవ్వలేదా? చంద్రబాబు నాయుడు గారికి కూడా ముఖ్యమంత్రి పదవి రాలేదు, మరలా వచ్చింది కదా. అంచేత రాజకీయ జయలలిత గారు ఒకసారి ఓడిపోయారు, మరలా వచ్చింది కదా. డిఎంకే ఒకసారి ఓడిపోయింది, మరలా వచ్చింది కదా. అనేకమైన పార్టీలు, అన్ని రాజకీయ పార్టీలకి జయము ఉంటుంది, అపజయం ఉంటుంది. జయాపజయాలు లేని రాజకీయ పార్టీ ఉండదు. ప్రతి పార్టీ ఎక్కడో అక్కడే ఏదో టైంలో అపజయం పొందుతుంది, విజయాలు సిద్ధిస్తూ ఉంటాయి. అంచేత విజయాలకు పొంగిపోయి అపజయాలు కృంగిపోయే మనస్తత్వం మాత్రం నాకు కాదు. దయచేసి నన్ను నా పొలిటికల్ క్యారెక్టర్ని అసాసినేట్ చేయొద్దు అని అన్ని పత్రికలకి, అన్ని టీవీలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కొన్ని పార్టీలు ప్రలోభాలు పెట్టి వాళ్ళని లాగేసుకున్నారు, పార్టీలకు లాక్కుంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం సార్? చెప్పినప్పుడే ఎవరైనా ప్రజలు మన మీద ఉన్నటువంటి విశ్వాసం సన్నగిలితే, మన మీద విశ్వాసం ఉండే కదా రాజకీయ పదవులకు ఎంపిక చేస్తారు. అటు పార్టీలకు విశ్వాసం ఉండాలి, ప్రజలకు కూడా మన మీద విశ్వాసం ఉంటేనే మనం వస్తాం. ఆ విశ్వాసం సన్నగిలితే ఇంకా రాజకీయంలో మనం చాప్టర్ క్లోజ్. నేను చాప్టర్ క్లోజ్ చేసుకోదలుచుకోలేదు. అనేక మంది ఉన్నారు అటువంటి వాళ్ళు చాప్టర్ క్లోజ్ అయిపోయినాడు. దాంట్లో నేను ఎనలిస్ట్ కాదలుచుకోలేదు. ఖచ్చితంగా దయచేసి నేను పత్రికల వారందరికీ కూడా మీరు చాలా ప్రోత్సహిస్తున్నారు. మాకేటి లేదా మా పార్టీకి ఎంతో ప్రోత్సహించిన పత్రికలు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి. వారందరికీ కూడా ఇంకా ముందు ప్రోత్సాహం ఇవ్వండి కోరుతున్నాను. ఇటువంటి ఆరోపణలు మాత్రం దయచేసి ఊహాగానం, క్యారెక్టర్ మమ్మల్ని చూసి ఎవరిని ఊహించుకోవాలి, ఎవరిని లేదని కూడా ఆలోచించుకుంటుంటే కొంచెం సంతోషపడతాం అలాంటి వాళ్ళు. దయచేసి మీ అందరికీ కూడా